1000 జన్మలు ఎత్తిన మకర రాశి వారికి ఇంతటి అదృష్టం మళ్ళీ రాదు. 2024 సంవత్సరం వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మకర రాశి వారి జీవితం 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటి? వీరి జీవితంలో కరగబోయే పరిణామాలు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మకర రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమ భావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే పద్ధతి మార్చుకోరు. ఈ మకర రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా అధికంగానే కనిపిస్తున్నాయండి. మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరిగేటటువంటి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మకర రాశి వారికి ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక్క వార్త మీకు బాధను కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం చాలా మంచిది. వృత్తి, వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో శుభ ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి. మొహమాటం కారణంగా ఇబ్బందులను కూడా మీరు ఎదుర్కొంటారు. గిట్టని వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపొచ్చాలు రానియకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కీలక వ్యవహారాలలో చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. నవగ్రహ శ్లోకాలను చదివితే మీకు అన్ని విధాలుగా కూడా రెట్టింపు ఉత్సాహంతో మంచి జరుగుతుంది. అసలు మకర రాశి వారికి వారి జీవితంలో జరిగేటటువంటి మార్పులు ఏమిటి? 2024వ సంవత్సరం వీరికి ఎటువంటి విషయాల్లో కలిసి రాబోతోంది? వీరికి ఏ విధంగా అదృష్టం అనేది పట్టబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. దేవగురు బృహస్పతి దయ కారణంగా మీకు ప్రథమార్థంలో వ్యాపార లాభాలు కలుగుతాయని, ఈ సమయంలో డబ్బు మీకు బాగా వస్తుంది. బృహస్పతి మీ జీవితంలో వ్యాపార విస్తరణకు గట్టి మద్దతును కూడా మీకు ఈ సమయంలో కలిగిస్తాడు. బృహస్పతి మీ జీవితంలో చాలా సానుకూల మార్పులను తీసుకువస్తాడు. మకర రాశి వారికి సంవత్సరం ప్రథమార్థంలో మీకు నచ్చిన ప్రదేశానికి ఉద్యోగ బదిలీ కూడా కలగవచ్చు. మంచి కంపెనీ నుండి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కెరియర్కు సంబంధించి మీకు ఈ సంవత్సరం ఊహించిన ప్రయోజనాలు కూడా పొందుతారండి. మీకు ఏడాది బంగారం లాంటి అవకాశాలు కూడా కలుగుతాయి. మీరు చేసే పనిలో ఖచ్చితంగా అపారమైనటువంటి విజయాన్ని కూడా మీరు ఈ సమయంలో సాధిస్తారు. తద్వారా మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు. విదేశాలలో స్థిరపడాలని చూస్తున్న వారికి ఇది చాలా సరైన సమయంగా కూడా చెప్పవచ్చు. మీరు ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు పొందడమే కాకుండా అవార్డులను, రివార్డులను కూడా గెలుచుకుంటారు. సినీ రంగం, కళలు, మీడియా తదితర రంగాల్లో అనుబంధం ఉన్నవారికి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది. ఈ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులకు లోను కారు. ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు ఆదాయ వనరులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక జాతకం ఈ సంవత్సరం ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా మీరు ఎదుర్కోరు. మీరు పెట్టే పట్టుబడులు మీకు భారీ లాభాలను కూడా తెచ్చిపెడతాయి. ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా బాగా లాభదాయకంగా అయితే ఉంటుందండి. 2024 సంవత్సరం చివరి నాటికల్లా కూడా మీకు డబ్బు ప్రవాహం కొనసాగుతుంది. మీ ఇల్లంతా కూడా డబ్బే డబ్బు. ఇటువంటి అదృష్టం మీకు 1000 జన్మలు ఎత్తినా సరే మళ్ళీ తిరిగి రాదని చెప్పడంలో సందేహం అయితే లేదు. అయితే ఇదే సమయంలో వ్యాపార భాగస్వామ్యాల పైన కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన.
మకర రాశి వారి ఆరోగ్య జాతకం గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మెరుగైన ఆరోగ్యం వీరికి కలుగుతుంది. యోగా మరియు ధ్యానం వలన ఈ సంవత్సరం మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయండి. ఈ ఏడాది మీకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు. ఈ సంవత్సరం మకర రాశి వారు ఆరోగ్యం గురించి ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక మకర రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం వంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందుచేత వీరి జీవితంలో చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు. మకర రాశి వారు అర్థం కాని ఎటువంటి విషయాన్ని కూడా అంగీకరించరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. మకర రాశి వారు చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనినైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు ఏ పనిని మాత్రం చేయరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం. వీరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా సరే వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు. వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు. అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరనే చెప్పాలి. మకర రాశి వారికి చెందిన వారు ఆశావాదులుగాను, ఆచరణశీలిగాను, దృఢ నిశ్చయం కలవారు. ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ కూడా విజయం సాధించేవారుగా ఉంటారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయం సుగమవుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను ఏర్పరచుకోవడంలోనూ ఇదే మార్గాన్ని వీరు అనుసరిస్తారు. వీరి యొక్క దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకంత ఇబ్బంది కలిగించక మానదు. కష్టించి పనిచేయడం, క్రమశిక్షణ అనే 2 పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్లుగా సరిపోతాయి. మకర రాశికి చెందిన వారు నలుపు, నీలం మరియు ముద్దు రంగులు అదృష్టమైనవి. ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠిస్తే మంచిది. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహు మంత్రాలను పఠించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.